ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్న ఒక పాస్టర్ గారు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నాడంట. ఆయన అప్పుడే ఆ మధ్య ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. మీటింగ్స్ని కూడికల్ని ఇంగ్లీష్లో మీటింగ్స్ అంటారు, తెలుగులో కూడికలు అంటారు. వచ్చిన సభికులందరిని ఉద్దేశించి, ప్రియమైనటువంటి సభికులారా, ఈ మీటింగ్స్కి వచ్చిన వారు అనాలా, కూడికలకు వచ్చిన వారు అనాలని కన్ఫ్యూజ్ చేస్తూ మీటింగ్స్ కూడికలు అనుకుంటూ వెళ్ళి ఈ కూటింగ్స్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అన్నాడంట. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో చెప్పండి ఈ అంశం మనందరూ సాధారణంగా అనేక వివాహ సందర్భంలో వినుంటాం. దేవుని వాక్యం ప్రత్యేక సందర్భానికని లేదు. కాబట్టి వివాహానికి నిర్ణయించబడిన సోకాల్డ్ ఈ ప్యాసేజ్లో జీవితానికి కావలసిన ఒక 4 పాఠాలు మనం నేర్చుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాను. అకార్డింగ్ టు ద హోలీ బైబిల్ స్క్రిప్చర్, ఇన్ ది క్రిస్టియన్ లైఫ్ నథింగ్ విల్ టేక్ ప్లేస్ ఓవర్ నైట్. దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ మిరకల్ దట్ హ్యాపెన్స్ ఇన్ వన్ డే. జాగ్రత్త వినండి. సైకాలజీ ప్రకారం ఒక పిల్లగాడు అప్పుడే పుట్టి పెరుగుతున్న పిల్లగాడిని అద్దం ముందుకు తీసుకెళ్ళినప్పుడు తన ప్రతిబింబాన్ని మొట్టమొదట చూసుకున్నప్పుడు వాడెవడో శత్రువులాగా భావించి భయపడతాడంట, అరిచేస్తాడు. వాడిని కొట్టాలని చేతులు ఊపుతాడు. ఆ చేతులు ఊపే పరిక్రమంలో ఆ ప్రతిబింబం ఎవరో కాదు నేనే అని తెలుసుకుని ఆ ప్రతిబింబంలో తనను ఐడెంటిఫై చేసుకుని ఇక ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. క్రైస్తవ జీవితంలో కూడా అంటే బైబిల్లో అనేక క్యారెక్టర్స్ వస్తూ ఉన్నప్పుడు ఇవి నా గురించి కాదు, ఇవి దేవుడు ఏదో రాసిపెట్టాడు బైబిల్లో అని చాలాసార్లు అనుకుంటాం. బైబిల్ని తరచు చూస్తూ ఉన్న కొలది వాటిల్లో మనం చూసుకుని మనం తన్మయత్వం చెంది వయసు పెరుగుతున్న కొలది మనం రూపాంతరం చెందవలసిన అవసరత ఏర్పడుతుంది. కాబట్టి మీరు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, క్రైస్తవ జీవితంలో మీకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. కానీ చాలామంది మీరు జీవిత చరమాంకంలో కూడా వచ్చేసారు. విమాన ప్రయాణంలో టేక్ ఆఫ్ చాలా సులభం. క్రైస్తవ జీవితం మీరు చాలా విధాలుగా ప్రారంభించుంటారు. ఆయా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక సిటీలో మంచిగా సెటిల్ అయ్యి చక్కటి క్రైస్తవ జీవితాన్ని మీరు లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ జీవితాన్ని అర్థవంతంగా ముగించడం కూడా దేవునికి చాలా ఇష్టమైన విషయం. ల్యాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టేక్ ఆఫ్. కాబట్టి చాలా విషయాలు తెలుసారు నాకు, నేను క్రైస్తవులుగా సేవ చేశాను, చర్చిలకు వెళ్ళాను, బైబిల్ తెలుసు, పాటలు పాడుతాను, వాక్యం. ఓకే, హౌ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అవర్ లైఫ్, ల్యాండింగ్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ మెసేజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూస్ఫుల్ ఫర్ బోత్ యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్డ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ పీపుల్ హూ ఆర్ సీయింగ్ టు గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ ది ఓల్డ్ ఏజ్ ఆల్సో. ఇక్కడ చెప్పినటువంటి వాక్యంలో రంగు, రుచి, వాసన లేని యూనివర్సల్ ఫీచర్స్ కలిగిన నీరు రంగు, రుచి, అద్భుతమైన చిక్కదనంతో ఒక అద్భుతమైన ద్రాక్ష రసంగా మారిపోయినట్లుగా చూస్తాం. ద వాటర్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు వైన్. ఆల్ ద బుక్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ గివెన్ ఫర్ ఇన్ఫర్మేషన్, బట్ ద హోలీ స్క్రిప్చర్ ఈస్ గివెన్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. Nobody is beyond the word of God. Everywhere, every word is meant for us if you really seek diligently the word of God. ప్రియమైన వారలారా, చాలా సందర్భాల్లో మనము చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్ని అద్భుతాలు జరగాలని కోరుకుంటూ ఉంటాం. లేదా నీ యొక్క విశ్వాస జీవిత, క్రైస్తవ జీవిత ఫలాన్ని బట్టి దేవుడు నన్ను బడా నమ్మకమైన దాసురాలని అనిపించుకొని మనం ఎదురు చూస్తూ ఉంటాం. వీ వాంట్ టు సీ ఏ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ అవర్ గాడ్. సో ప్రార్థనలకు జవాబు కావాలన్నా, కొన్ని జీవితాలు అద్భుతాలు జరగాలన్నా, మన పిల్లల విషయంలో, ఉద్యోగాల విషయంలో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆస్తుల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, ఇఫ్ యూ వాంట్ టు సీ సంథింగ్ బెటర్, ఎ మిరాకల్ ఇన్ అవర్ లైఫ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద హోలీ గాడ్, దేర్ ఆర్ 4 సీక్రెట్స్ ప్రిన్సిపల్స్ ఇన్ ది స్మాల్ ప్యాసేజ్. నిస్సత్వ, నిస్సేజం, నిష్ఫలమైన ఆ నీరు వైన్గా మారాలంటే ఆ ప్రాసెస్లో 4 సీక్రెట్స్ని మనం చూస్తాం. దిస్ వాట్ బైబిల్ సేస్. సీక్రెట్ నెంబర్ 1, నీరు ద్రాక్షాసంగా మార్చబడిన ఆ యొక్క పరిణామ క్రమంలో మన జీవితాలు కూడా, మన ప్రార్థనలు కూడా ఫలించి దేవుడు మనల్ని అప్రిషియేట్ చేసి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనల్ని మన జీవిత చరమాంకంలో మరో ప్రపంచంలోకి రిసీవ్ చేసుకోవాలంటే ఇంకొకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒక వేడుక జరుగుతూ ఉంది, ఒక సమస్య ఉత్పన్నమైంది, ఒక ఆందోళన ప్రారంభమైనది. కానీ ఆ వివాహం, ఆ సమస్యకు పరిష్కారం దొరికి, ఆ ఆందోళనకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించి ఆ కథ సుఖాంతమైంది. కారణం తెలుసా? అక్కడ క్రీస్తున్నాడు. ఆ క్రీస్తే అద్భుతానికి ఆది అంతం కలిగినటువంటి వాడు. మన జీవితాల్లో కూడా చాలా కష్టాలు, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మన చుట్టూ రక్షకుడు తిరుగుతూ ఉంటాడు. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. బట్ అది మనం ఐడెంటిఫై చేసుకుని చక్కగా క్రీస్తు యొక్క స్థానాన్ని మన జీవితంలో, హృదయంలో పదిలపరుచుకుంటే మన లైఫ్లో ఆ మిరకల్స్ చూడొచ్చు. నేను 4 ఐస్ లాగా చెప్తాను. ఐ, ఇంగ్లీష్ లెటర్ ఐ. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను.
యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇఫ్ యు వాంట్ టు గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ గాడ్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీక్రెట్, ద ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే జీసస్ వాజ్ ఇన్వైటెడ్ టు ద ఫంక్షన్. దేర్ ఈస్ ఇన్విటేషన్. దే ఇన్వైటెడ్ జీసస్ టు ద ఫంక్షన్, అదర్వైజ్ ద ఫంక్షన్ వుడ్ బి ఏ టెరిబుల్ ఎండింగ్. క్రీస్తుని ఇన్వైట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లోకి. మీరు అనొచ్చు, సార్ మేము పుట్టు క్రైస్తవులం, క్రీస్తు ప్రభు మా దేవుడు, మేము యేసుక్రీస్తు ఇన్వైట్ చేయడం ఏంటి సార్? ఎస్, బైబిల్ని కనుక మీరు తరువుగా స్టడీ చేస్తే యేసుక్రీస్తుని 2 రకాలుగా ఇన్వైట్ చేయొచ్చు. ఆయన్ని మనం సేవియర్గా ఇన్వైట్ చేయొచ్చు. మనందరూ సేవియర్గా ఇన్వైట్ చేసాం, రక్షకుడుగా ఇన్వైట్ చేసాం. మన పాపాలను ఒప్పేసుకుని మారు మనసు పొంది మన దేవుడుగా ఆయన మన హృదయంలోకి ఆహ్వానించాం. సావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా సస్తే పరలోకం వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి ఒకసారి. చనిపోతే పరలోకం వెళ్తాం. కానీ బైబిల్ అంతటితో ఆగడం లేదు. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ గుడ్ ఇంప్రూవ్మెంట్, a wine like a blissful and blushful life, you have to invite Jesus not only as savior but also the Lord. ప్రభువుగా ఆయన ఆహ్వానించాలి. ఇదేంటి సార్ కొత్త పదం చెప్తున్నారు? ప్రభువు వేరు, రక్షకుడు వేరు. రక్షకుడు నీ పాపాలను క్షమించాడు, అంతే, నేను పరలోకం తీసుకెళ్తాడు. అందువల్ల క్రైస్తవ జీవితానికి భూమి మీద ఏం ఒరగదండి. సస్తే పరలోకం వెళ్తారు. ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్, ఇఫ్ యూ ఆర్ లైటెడ్ టు లైట్ అదర్ పీపుల్, జీసస్ని ఎలా ఇన్వైట్ చేయాలి? లార్డ్గా ఇన్వైట్ చేయాలి. మీకు తెలుసు ప్రభు అంటే ఏంటో. ప్రభు అంటే ప్రభుత్వము చేయవాడు. ఎవరి మీద? మన జీవితాల మీద. యేసును మన హృదయాల్లోకి ప్రభువుగా పిలవాలి. ఇన్వైట్ జీసస్ నాట్ యాజ్ ఎ రెసిడెంట్ బట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అన్నాడు ఒక ఆయన. జీసస్ని రెసిడెంట్గా పిలవడం కాదు, ఎలా పిలవాలి? ప్రెసిడెంట్గా పిలవాలి. హృదయ సింహాసనం పైన మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు మన ఇంట్లో చాలా రూమ్స్ ఉంటాయి. ఎక్కడ కూర్చోబెడతాం? కొంతమంది వరండాలో కూర్చోబెట్టి వాటర్ టీచి పంపించేస్తాం. దట్ షోస్ హిజ్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్. కొంతమందిని హాల్లోకి తీసుకొస్తాం, కొంతమంది డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చి భోజనం పెడతాం, ఇంకా ప్రియమైన వారిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి రహస్యాలు చెప్తాం. జీవితం హృదయం కూడా అంతే. చాలా జాగ్రత్త వినాలి. హృదయం అనేటువంటి ఇంటిలో అనేక రంగాలు, అనేక గదులు ఉంటాయి. ఎవరైతే క్రీస్తుని ప్రెసిడెంట్గా మన హృదయాంత రంగాల్లో అన్ని రంగాల్లోకి ఇన్వైట్ చేస్తారో, ఈరోజు ఛాలెంజ్, యూ విల్ సీ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. మీ ఎంటర్టైన్మెంట్లోకి ఆయన ఆహ్వానించారా? మీ ఫోన్లోకి ఆయన ఆహ్వానించారా? మీ టీవీలోకి ఆయన ఆహ్వానించారా? మీ మంత్లీ బడ్జెట్లోకి ఆయన ఇన్వైట్ చేశారా? మీ కాస్మెటిక్స్లోకి ఆయన ఇన్వైట్ చేశారా? మీ ఫెలోషిప్లో మీరు మాట్లాడుకునే మాటల్లోకి ఇన్వైట్ చేశారా? భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధంలో క్రీస్తున్నాడా? మీ పిల్లల్ని పెంచే విషయంలో క్రీస్తున్నాడా? ఇవన్నీ ప్రక్కన పెట్టి యేసయ్య మా దేవుడు, ఆయన రక్షకుడు, ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, ఆయన్ని ప్రభువుగా ఆహ్వానించాలి. సాదాసీదా జీవితాలు జీవించడానికి ప్రభు మనల్ని పిలుచుకోలేదు. రాబోయే రోజులు కఠినంగా ఉండబోతూ ఉన్నాయి. రెండవ రాకడ దినాలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. మన పిల్లలు వెలుగుతున్న దివిటీల వల్లే క్రీస్తు కోసం ప్రజ్వలించకపోతే, యేసయ్యను ప్రభువుగా ఆహ్వానించకపోతే, కేవలం ఆయన్ని రక్షకుడిగా ఆహ్వానిస్తే దట్ ఈస్ నో యూస్. క్రిస్టినా ఎలిన్ ఒక అమ్మాయి ఉంది. ప్రపంచ క్రైస్తవ స్త్రీ ఉద్యమానికి ఆమె ఆద్యురాలు. ఒక మంచి డాక్టర్ కోర్స్ చదువుతూ ఉండేది అమెరికాలో. ఒక యవనస్తుడితో ప్రేమలో పడింది, తోటి డాక్టర్తో. తనంతటా తనకు పిచ్చి, తను పెళ్లి చేసుకుని ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయాలని కలగనేది. కానీ దేవుడు ఆమె ఎలా ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, క్రిస్టినా, ఐ హ్యావ్ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఆమె చాలా బయోగ్రఫీలు రాసింది. నేను చాలా ఇంట్రెస్ట్గా చదివిన బయోగ్రఫీ. ఆమె చెప్పు ప్రభువా అని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఉంది దర్శన రూపంలో. నీవు నా కోసం ఫుల్ టైమ్గా వచ్చేయాలి, నా సేవ చేయాలి అంటా ఉన్నాడు. అంటే దేవుణ్ణి, యేసు ప్రభుని ప్రభువుగా ఆహ్వానించడంలో ఆ పవర్ను చూడండి. అయితే లేదు ప్రభువా, ఏంటి నీ ప్రాబ్లం అంటే, ఆ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు, హీఈస్ నాట్ ఏ బిలీవర్, క్రైస్తవుడు కాదు. లేదు ప్రభు, అతను మారుతానన్న నా కోసం, మేము మ్యారేజ్ చేసుకుని మంచి హాస్పిటల్ కట్టించి సేవ చేస్తాం ప్రభు. దట్స్ నాట్ మై ఇంటెన్షన్ అబౌట్ యూ. ఐఎమ్ గోయింగ్ టు రైజ్ ఇట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మూవింగ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ క్రిస్టియన్ ఉమెన్ ఆర్గనైజేషన్ అంటాడు దేవుడు. కానీ ఆమె మాట వినదు. తను ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు ఆమెను అడ్డగిస్తాడు. ఆ రెండో రోజు ఆమె ఉదయాన్నే లేచి తన డైరీలో రాసుకుంటుంది. నాకు చాలా ఇష్టమైన మాట, ఎలీనా, దెర్ ఈజ్ నో సెకండ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు మీ. ఐదర్ ఐ మస్ట్ బి ద ఫస్ట్ ప్లేస్ ఆర్ లాస్ట్ ప్లేస్. దేవుడికి నీ హృదయంలో సెకండ్ ప్లేస్ ఉండదు. ఉంటే ఫస్ట్ ప్లేసు, లేదా లాస్ట్ ప్లేస్. దట్స్ ఇట్. నేను అది చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అద్భుతాలు లేకపోతే మన జీవితంలో ఎందుకంటే కార్యాలు జరుగు, మన పిల్లల విషయాలు, అనారోగ్యం, ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, దేవుడు ఈ క్షణాన్ని మనం చనిపోతే ఆయన మనల్ని ఎదురయ్యి నిష్కపటమైన మన క్రైస్తవ జీవితాన్ని చూసి బలా నమ్మకమైన మంచిదాసుడు అనగలడా? ఎందుకు అనలేడు? మనలో యేసు ప్రభుని మనం ఆయన్ని రక్షకుడిగా ఆహ్వానించాం, కానీ ప్రభుగా. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లార్డ్ అండ్ సేవియర్. యేసును వాళ్ళు ఆహ్వానించారు, ఇంకంతే, వాళ్ళ జీవితం మొదటి ఫేజ్ అయిపోయింది. ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్. సెకండ్ సీక్రెట్ థింక్ చేయండి మీరు దయచేసి. ద్రాక్షాసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షాసం లేదని ఆయనతో చెప్పగా, సెకండ్ ఐ ఇన్ఫార్మ్. ద్రాక్షాసం అయిపోయిన వెంటనే ఫోన్ చేసి, మాజానో
పెప్సీయో కోకోకోలానో ఎట్లీస్ట్ ద్రాక్షాలు తెప్పించి ఏదో జ్యూస్ చేయాలి, అంతే కదా. పెద్దలు పిలిపించి పెళ్లి వాళ్ళకి ఆమె తల్లి పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువా ద్రాక్షారసం అయిపోయింది. బైబిల్ పండితుల ఉద్దేశం ప్రకారం ఆ పెండ్లి కుమారుల వాళ్ళ ఫ్యామిలీ మరియకు బంధువులు, అందుకే ముందే వచ్చి ఆమె పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంది. చాలా అవమానం పెండిలో ద్రాక్షారసం అయిపోవడం. అందుకే ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రాబ్లం వచ్చిన వెంటనే యేసు దగ్గరకు వచ్చింది, ఇన్ఫార్మ్ చేసింది. యేసు ప్రభుకి ఇన్ఫార్మ్ చేయాలి. మన భాషలో చెప్పాలంటే ప్రార్థన. ఏం చేయాలి? మాకు తెలిసే సార్ ప్రార్థన మేము ఎప్పటి నుంచో వింటాం. ప్రార్థన అంటే క్రైస్తవులు ట్రెడిషనల్గా చేసేటువంటి మోకరించి ముసుగు వేసుకుని ఇంట్లో చర్చకొచ్చే చేసేది కాదు. అసలు ప్రార్థన అంటే ఏంటంటే టు డిపెండ్ అపాన్ గాడ్. నువ్వు దేవుని మీద మానసికంగా ఆధారపడకుండా, నీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా కేవలం డౌన్లోడ్ చేసుకుంటే ఉపయోగం, అది ప్రార్థన కాదు. మీకు తెలుసు, సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయడం వేరు, ఇన్స్టాల్ చేయడం వేరు, రన్ చేయడం వేరు. 3 phases ఉన్నాయి. చాలామంది యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు, అట్లా అదే ప్రార్థన అనుకుంటారు, ఇన్స్టాల్ చేయరు. కొంతమంది ఇన్స్టాల్ చేస్తారు కానీ రన్ చేయరు. దట్ ఈస్ వాట్ ప్రేయర్. తెలుసా మీకు? టు బీ ఇండిపెండెంట్ ఈజ్ సిన్, టు డిపెండ్ అపాన్ గాడ్ త్రూ ప్రేయర్ ఈజ్ సాల్వేషన్. నీవు ఆ పండు తినుదినము నిత్యముగా, తెలుసా మీకు? ఆదాము హవ్వలు దేవుని మీద ఆధారపడకుండా పండు తిన్నారు, అందుకే దేవుడు వారిని శపించాడు. మీరు అనవచ్చు, ఏదో ఆకలి అయితే చిల్లవాడు చాక్లెట్ తిన్నట్టు పండు తింటే ఏం సార్ అంతగా శపించాడని. నో, దెర్ ఈస్ ఎ గ్రేట్ ఫిలాసఫీ బిహైండ్ ఇట్. దేవుడు అన్నాడు, ఈ ప్రపంచంలో మీరు అన్నీ చేయొచ్చు, కానీ మీరు నా మాట వింటున్నారో లేదని ప్రూవ్ చేసుకోవడం కోసం, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది. ప్రేమ ఈజ్ ఈక్వల్ ఆనర్ ప్లస్ స్వేచ్ఛ. స్వేచ్ఛ లేకుండా ఎప్పుడు ప్రేమ ఉండదు. బలవంతాన ఇచ్చేది ప్రేమ కాదు. లవ్లో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛతో అన్నీ చేయొచ్చు అంటే స్వేచ్ఛకు అర్థం లేదు. మీరు స్వేచ్ఛ ఉండి చెయ్యకూడనివి చేయకుండా దేవుడు వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ఈ ప్రపంచంలో మీరు జీవించడానికి 2 విషయాలు అవసరం. అనుదిన జ్ఞానానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు 2 రకాలు తీసుకోవచ్చు. ఒకటి, ఆ చెట్టుకున్న పండును తినడం ద్వారా, అదెంత నాకు వద్దు, నువ్వే నాకు కావాలని దేవుని మీద ఆధారపడడం ద్వారా. ద విజ్డమ్ ఆఫ్ ప్రాక్టికల్ లైఫ్ can be acquired through 2 ways. Number 1, through the fruit. Number 2, through God, which has been chosen by them. They have chosen fruit. అనుదిన జీవితానికి కావాల్సినటువంటి సమాచారాన్ని, జీవితాన్ని, విజ్డమ్ని వాళ్ళు లోకం నుండి పొందుకోవడానికి దేవుని తోసివేశారు. దే డిడ్ నాట్ డిపెండ్ అపాన్ గాడ్, దే డిపెండ్ అపాన్ ది వరల్డ్లీ విజ్డమ్. దేర్ స్టార్టెడ్ ఏ ఫాల్. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడడం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడడం. ఆధారపడని ప్రార్థన వేస్ట్. మనం ఆధారపడితే కదా మన పిల్లలు ఆధారపడేది. నేను యథార్థంగా అడుగుతున్నాను, మీ పిల్లలు సొంతగా ప్రార్థన చేసుకుంటారండి? బేసిక్ వాల్యూ. మనం ఉండమండి ఎక్కువ కాలం మన పిల్లలకి దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి. యేసు ప్రభు వారు తన 33.5 సంవత్సరాల్లో ఆయన తన కుటుంబంతో చేసిన అతిపెద్ద యుద్ధం ఏంటో తెలుసా? తన 4 అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, చుట్టుపక్కల బంధువులందరినీ దేవుడి మీద ఆధారపడేటట్టు చేయడానికి ఆయన చాలా రిస్క్ తీసుకున్నాడు. ఆయన దగ్గరకు వస్తూ ఉంటే ఆయన వారిని నెట్టేసి అందరూ దేవుని వైపు చూద్దాం అన్నాడు. ద గ్రేటెస్ట్ ఫైటింగ్ జీసస్ హ్యాడ్ మేడ్ విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ టు మేక్ దెమ్ టు డిపెండ్ అపాన్ గాడ్, బట్ దే రిజెక్టెడ్ ఇట్. నువ్వు పెద్ద అన్నవే మాకు హెల్ప్ చేయకుండా ప్రార్థనలో మనం దేవుని మీద ఆధారపడి మన పిల్లలు ఆధారపడతారు. లెట్ us టీచ్ ఇట్. ప్రార్థన అంటే మళ్ళీ చెప్తున్నాను, అది క్రిస్టియన్ ప్రాక్టీస్ కాదు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ గాడ్. మరి దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే, అమ్మా నీతో నాకేమో, యేసుప్రభు అవమానపరచలేదు తల్లిని. వెంటనే ఆమె వెళ్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళని పిలిచి ఆయన చెప్పింది చేయమంది. జీసస్ నెవర్ ఇన్సల్టెడ్ హర్. సో మనం ప్రేయర్ చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. మన పిల్లలకి అది చెప్పాలి. టూ మచ్ ఎక్స్ట్రీమిజం అవసరం లేదు. సో 3వ సీక్రెట్, 3వ ఐ, ఇంపోర్ట్. 3rd one ఈజ్ ఇంపోర్ట్. జీసస్ పిలిచాడు, బయట ఉన్నటువంటి 6 బాణల్లో నీరుని పోయమన్నా ఉన్నాడు. దే ఆర్ బిలీవింగ్ ఇట్. బయట ఉన్న నీటిని వాళ్ళు ఇంట్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇంపోర్టింగ్ రిసోర్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బి అప్రిషియేటెడ్ బై గాడ్, ప్లీజ్ మొబలైజ్ యువర్ రిసోర్సెస్. మీరు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుని మీ టాలెంట్స్, మీ స్కిల్స్, మీ యవ్వనంలో ఎనర్జీ మొత్తం మీరు దాచేసుకుని, ప్రభువా మాకు సహాయం చేయి, ఎక్కడే ఉండాలి. ప్రభువు నుంచి మాత్రం బహుమతులు, అప్రిసియేషన్స్ కావాలి. ఈరోజు యవనస్తులు మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఆర్ యూ మొబలైజింగ్ యువర్ రిసోర్స్? టాలెంట్స్, స్కిల్స్. టైం ఉంది, టాలెంట్ ఉంది, ట్రైనింగ్ ఉంది, టెక్నాలజీ ఉంది మీకు. మన పిల్లలు ఎందుకు ఉపయోగపడట్లేదు? క్రైస్తవ సమాజంలో, సంఘానికి రిసోర్సెస్ని మొబలైజ్ చేయాలి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. దేవుడు ఖచ్చితంగా పరలోకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట బైబిల్ ప్రకారం మీరు లీస్ట్ అవార్డ్స్ ఇవ్వబడతారు. మీ రిసోర్స్ ఈ లోకల్ ఉపయోగించబడకపోతే. యేసు చాలా క్లియర్గా చెప్పాడు. తలాంతు నుంచి ఉపమానంలో ఒక 3 దాసులకి యజమానుడు తలాంతు ఇచ్చాడు. 10, 5, 1. కొంతకాలం తర్వాత తిరిగి వస్తాడు, అడుగుతాడు. 10కి 10 సంపాదించాడు, 5కి 5 సంపాదించాడు, 1 భూమిలో దాచిపెట్టాడు. యజమానుడు టైం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, స్కిల్ ఇచ్చాడు, వచ్చి ప్రాఫిట్ అడిగాడు. టైం ప్లస్ టాలెంట్ ప్లస్ స్కిల్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్. దాని రెస్పాన్సిబిలిటీ అంటారు. దేవుడు ప్రతి వారికి తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతుని తెలుసుకుని
రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాండింగ్ టు ఎబిలిటీ అని. మీ అందరికి ఎబిలిటీస్ ఉన్నాయి. దేవుడు భూమి మీద మనకు ఎందుకు ఇచ్చాడు? ఒక తలాంతు ఇచ్చి నిన్ను ఉపయోగించమన్నాడు, దేవుని సంఘం కోసం, ప్రజల కోసం. మీరు చెప్పండి, ప్రభువుని నమ్ముకుని ఎంతకాలం అవుతుంది? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ప్రకారం 25 ఆత్మ వరాలు ఉన్నాయి. మీ వరం ఏంటి? నా వరం ప్రీచింగ్. మీరు ఏ రిసోర్సెస్ ఏసై కోసం ఉపయోగిస్తారు? మిమ్మల్ని ఏదో హెచ్చరించి మిమ్మల్ని భయపెట్టలను కాదు. నీ ఆత్మ వరం నీకు తెలుసా? ఇప్పుడు మీ పిల్లలకు తెలుసా? మీ సంఘంలో దేనికి వాడుతున్నారు మీరు? వచ్చుని కూర్చి పాటలు పాడి వాక్యం వెళ్ళిపోవడం. దేవుడు లెక్క అడుగుతాడు. ప్రకటన గ్రంథం 14:5 ఒక మాట ఉంది తెలుసా? మృతులంతా చనిపోయిన తర్వాత ఒకే మాట ఉంది, వారి క్రియలు వారి వెంట, మన వెంట ఏమీ రావు. నథింగ్ యూ కెన్ టేక్ అలాంగ్ విత్ యూ. నీవు దేవుని కోసం, దేవుని పేరట ఈ లోకంలో చేసిందే నీతో పాటు వస్తుంది. ఒకసారి రిమైండ్ చేస్తున్నారు సున్నితంగా, నీ టాలెంట్ ఏంటి, నీ స్కిల్ ఏంటి? ఆర్ యూ మొబిలైజింగ్ ద రిసోర్సెస్? సింగింగా, వర్డ్ ఆఫ్ గాడా, హాస్పిటాలిటీయా, గివింగా, ప్రేయరా, సప్లికేషనా, ఫెలోషిప్పా, లీడర్షిప్పా, సర్వీసా? వాట్? ఏమీ లేదు సార్. క్రైస్తవ సంఘం ఎందుకు నిర్లిప్తగా ఉంది, నిర్వీర్యంగా ఉంది? మన పిల్లలు ఎందుకు డైనమిక్గా లేరు? ఎందుకు సమాజాన్ని ప్రభావితం చేసే ఉప్పుగా, వెలుగుగా లేరు అంటే వీఆర్ నాట్ రియలైజింగ్. రాబోయే రోజు సంఘాల్లో పిల్లర్స్గా వాళ్ళు డైనమిక్గా యూజ్ చేయబడాలి. అప్పుడు మనం అనేక ఫలాన్ని మనం ఫలిస్తాం. రిసోర్సెస్ని మొబిలైజ్ చేయకపోతే, దేవుడు మనకిచ్చిన టాలెంట్ని ప్రభు రాజ్య స్థాపన కోసం ఉపయోగించకపోతే, బళ నమ్మకమైన మంచి దాసుడు అనడు, సోమరివైన చెడ్డ దాసుడు అంటాడు. ఇప్పుడు మీరు 50-60 సంవత్సరాలు ఊహించుకోండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వాట్ ఈస్ యువర్ టాలెంట్. ఒకసారి మీరు కొరింథీ పత్రిక 1 కొరింథీ 12 అధ్యాయం చదవండి. తర్వాత వెళ్ళి దెర్ ఆర్ 25 స్పిరిచువల్ గిఫ్ట్స్ హోలీ స్పిరిట్ గాడ్ గివ్స్. జీవితంలో ఒక ప్యాషన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక మిషన్ ఉండాలి. దేవుని కోసం ప్రజ్వలించేటువంటి వ్యక్తులుగా మనం ముందుకు వెళ్ళాలి. లాస్ట్ అండ్ ఫైనల్, దే ఇంప్లిమెంటెడ్ ఇట్. దే ఇంప్లిమెంటెడ్ ద వర్డ్. దే ఇన్వైటెడ్ జీసస్. దే ఇన్ఫార్మ్డ్ ద నీడ్. దే ఇంపోర్టెడ్ ద రిసోర్సెస్. ఫైనల్లీ దే ఇంప్లిమెంటెడ్ ద వర్డ్. ఏసై చెప్పింది వాళ్ళు చేశారు. మీరు ఊహించుకోండి, అందరూ తాగుతూ ఉన్నారు, అయిపోయినవి, కొంతమంది గ్లాసుల్లో ఉన్నాయి, అవమానపరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసుప్రభు చెప్పాడు రండి అన్నారు, సేవకులు వచ్చారు, ఆ యొక్క వాటిలో నీళ్లు పోయమన్నారు. అందరూ డౌట్ వచ్చి ఉంటుంది, అరే జరిగిందేంటి, ఆయన చెప్తుందేంటి? జ్యూస్ అయిపోయింది, తెప్పించాలి కదా ఆర్డర్ ఇచ్చి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ లేదా త్వరగా. ఈయన నీళ్లు పోయమంటాడు, మైండ్ పోయిందా? సేవకులు అనుమానం లేకుండా నీళ్లు తీసుకెళ్ళి పోస్తూ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ బిలీఫ్. అది చూసిన వాళ్ళకి క్రేజీగా ఉంటుంది. ఆయన ఏమన్నాడు? ముంచమన్నాడు వాటిని. ఇదేంటారు బాబు అనుకున్నారు వాళ్ళు. మీరు సిచ్యువేషన్లోకి వెళ్ళాలి. మీరే బంతిలో కూర్చున్నారు, మీ గ్లాసులో కొంత ద్రాక్షాసం ఉంది, ఇంకా తాగాలనుకున్నారు ఒక 1/2 లీటర్, కానీ లేదు. మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు చూస్తున్న నాటకం చూసి మీరు ఏమనుకుంటారు? వీళ్ళంతా సైకోల్లాగా ఉన్నారు అనుకుంటారు. వాళ్ళు ముంచారు. ఈజ్ హారిబుల్. జీసస్ ఏమన్నాడు అక్కడ నిలబడి? ముంచి తీసుకెళ్ళి వాళ్ళ గ్లాసులో పోయమన్నాడు. ఇది మరీ టెర్రిబుల్. ఒకవేళ పోస్తే ఆల్రెడీ ఉన్న ద్రాక్షారసం నీళ్లు కలిస్తే ఉన్నది కూడా పోయింది. లేచి చెంప మీద పెట్టి మామూలుగా లెఫ్ట్ అండ్ రైట్ కొట్టరు. వీలైతే ఆ నీరు కనుక ద్రాక్షాసంగా మారిపోతే జీసస్ని ఆయన 12 మంది వెంటబడి కొట్టేసేవాళ్ళు. కానీ శిష్యులు, వాళ్ళ సేవకులు అనుమానపడలేదు. అదేంటి ఇంప్లిమెంటేషన్ అంటే? ఏసై చెప్పింది మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఇంప్లిమెంట్ చేయాలి. సిగ్గు లేకుండా ఈ యొక్క హైదరాబాద్ నగరాల్లో దేవుని స్వార్థను ప్రకటించాలి. హారిబుల్, టెర్రిబుల్ అనుకున్నా పర్లేదు. నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? దేవుని పరిచర్య వెళ్ళ, దేవుని రాజ్యం వెళ్ళ కొంత కమిట్మెంట్ ఉంటేనే మన జీవితంలో ఫలాలు చూస్తావు. ఇఫ్ యూ డూ ద గాడ్స్ వర్క్, గాడ్ విల్ డూ యువర్ వర్క్. ఒక తల్లి పిల్ల క్యామెల్ అడుగుతుందంట, మమ్మీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి మమ్మీ. ఏంట్రా బేబీ అందంట. మన కాళ్ళు ఎందుకు మమ్మీ ఇంత పొడవుగా ఉంటాయి? అరే ఇసుకలో నడుస్తున్నప్పుడు కాళ్ళు దూర్చుకోకుండా. మరి కిందెందుకు మమ్మీ స్పాంజీలాగా అంత పాదం ఉంది, ఇసుకలో గుచ్చుకోకుండా? మమ్మీ ఇంకో డౌట్, మన చెవులు ఎందుకు మేము అంత పెద్దగా ఉంటే, వెంట్రుకలు అంత పెద్దగా ఉంటాయి అంటే, ఇసుక తుఫాను వచ్చేప్పుడు చెవుల్లో కళ్ళలో ఇసుక పడకుండా మనకి గుబురుగా ఎంట్రుకలు ఉంటాయి. మమ్మీ అర్థమైంది. మన వీపు ఎందుకు మమ్మీ అంత పెద్దగా ఉంటుందంటే, అరే నీకు ఆ మాత్రం తెలియదు బేబీ, 21 రోజులు వాటర్ తాకుండా ఉండగలం బేబీ అన్నాడు. ఓ మై గాడ్, అంటే దేవుడు మనల్ని ఈ ఎడారిలో అద్భుతంగా జీవించడానికి సృష్టించాడు అనమాట. కానీ ఏంటి మమ్మీ, మనం ఈ జూలో బోన్ల మధ్య బంధించబడ్డాం అని అమాయకంగా అడిగింది. ఈ డిస్కషన్ అంతా వాడికి ఎక్కడ జరుగుతుంది? దే ఆర్ క్రియేటెడ్ టు ఎంజాయ్ ద లైఫ్ ఇన్ ద డెజర్ట్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ లీడింగ్ ఏ ప్యాథటిక్ లైఫ్ ఇన్ ద జూ. నా పాయింట్ ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని, మీకు ఇచ్చిన నైపుణ్యాల్ని, అది ట్రెజర్ అయినా, టియర్ అయినా, ట్రైనింగ్ అయినా, టెక్నాలజీ అయినా, ధనమైనా, ఏదో యవనమైనా, మీకున్న బ్యాక్గ్రౌండ్ అయినా సరిగ్గా ఉపయోగించకపోతే మీ లైఫ్ ఎక్కడో చోట ట్రాజిక్గా ఎండ్ అయిపోద్ది. ఎందుకు ఉపయోగపడరు? మంచి లైఫ్ లీడ్ చేస్తారు, వెళ్ళిపోతారు, క్షణం తీరుగుండదు, దమ్మిడి ఆదాయం. ఆ తర్వాత దేవుడి ముందు మనం దోషులుగా నిలబడి, మాకు ఎవరు చెప్పలేదండి ఇవన్నీ, ఏదో అపోస్తల విశ్వాస ప్రమాణం, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చెప్పలేదు, కానీ ఏంటి సార్ ఇదంతా? ఎస్, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ వన్ డే. Let us implement these 4 principles. Let us invite Jesus as our Lord. Let us inform our needs by pure-heartedly depending upon God. Let us import all our
రిసోర్సెస్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. అండ్ ఫైనల్లీ లెట్ us ట్రై టు ఇంప్లిమెంట్ వాట్ జీసస్ హ్యాస్ సెడ్. ఎగ్జాక్ట్గా చేయగలగాలి. లూ మాల్ లాంటి ఓపెన్ ఒకటి చేశారు. మీరు అడావుడికి వెళ్ళిపోయారు అనుకుందాం, ఒక షాప్కి వెళ్ళిపోయారు, షాపింగ్ చేసేస్తూ ఉన్నారు. అంత అడావుడు ఏం చేయట్లేదు. మీరు స్లోగా మన అమ్మలక్కలు షాపింగ్ చేసినట్టు విండో షాపింగ్ లాగా బుట్ట తీసుకుని చమ్కీలు, కాస్మెటిక్స్, పక్క పెన్నులు, రిబ్బన్లు, రబ్బర్లు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. 2 గంటలు అయిపోయింది. ఒక అనౌన్స్మెంట్ ఇది, కృపయా ధ్యాన్ దే, యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి అని ఒక ప్రకటన వచ్చింది. ఏంటంటే ఈ షాపింగ్ ఓపెన్ చేసిన 10 సంవత్సరాల సందర్భంగా ఇప్పటికిప్పుడు కస్టమర్స్ బ్యాగులో ఉన్నదంతా ఫ్రీ అన్నారు. మీరు రెస్పాన్స్ ఊహిస్తారా? గుండెలు బాదుకుంటారు. ఒరే, ముందు చెబితే యాపిల్ ఫోన్లు, పెద్ద పెద్ద టీవీలు వెళ్ళి కౌగలించి వదిలిపెట్టేవాళ్ళు కాదు. మనకు తెలియదు. అందుకే సరదాగా టైంని పాస్ ఆన్ చేసుకుంటే చిన్న చిన్న ఐటమ్స్ 10 రూపాయలు, 5 రూపాయలు, ఏ వస్తువు అయినా 3 రూపాయలు కొనుక్కున్నాం. చివరికి అనౌన్స్మెంట్ వచ్చింది. దిస్ ఈజ్ ట్రూ. ఇదే జీవితం. టైమ్ ఈజ్ వెరీ లెస్, పికప్ ద బెస్ట్. దేవుడు ముందే చెప్తున్నాడు. మన లైఫ్ ఎండింగ్ తెలుసు, మన అకౌంటబుల్ తెలుసు, తెలిసి కూడా మనం పక్క పెన్నులు, చమ్కీలు, రబ్బర్ బ్యాండ్లు, చీప్ జీవితం జీవిస్తే, నిజంగా ఆ వస్తువులను విమర్శించట్లా, ఎటువంటి ప్రభావం లేని జీవితాన్ని జీవిస్తే మనం ఎవరి ప్రభు కోసం నిలబడలేము. పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకోండి. మై డియర్ ఎల్డర్స్, యంగ్ పీపుల్, టైమ్ ఈజ్ వెరీ లెస్, పికప్ ద బెస్ట్. ఇంగ్లాండ్లో ఒకసారి ప్రతి సంవత్సరం వాళ్ళు మంచి పెయింటింగ్ పోటీలు పెడతారు. ఒకసారి పెయింటింగ్ పోటీలు పెడితే గ్రౌండ్లో కొన్ని వందల మంది వచ్చి దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేశారు. ఒక పెయింటరు, ఇది ఈ బొమ్మకి చాలా మంచి చరిత్ర ఉంది. యేసు ప్రభు వారు ఒక ద్వారం ముందు నిలబడి తడుతూ ఉన్నాడు. దీన మనసుతో, ఆయన వెంట్రుకలన్నీ మంచుతో తడిచిపోయినాయి, జుట్టంతా ఎండిపోయింది, బట్టలన్నీ వాడిపోయినాయి. ఎంతో కాలంగా దీనంగా తలుపు తడుతూ ఉన్నాడు. చేతిలో లైట్ ఉంది. పగలు రాత్రి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ చెట్లకు దుమ్ములు పట్టినాయి. చాలా హృదయ వికారంగా ఆ చిత్రాన్ని చిత్రించాడు. జడ్జెస్ అంతా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు, అనౌన్స్ చేశారు, క్లాప్స్ కొట్టారు, సమ్ థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ ఇచ్చేసారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అన్ఫార్చునేట్గా చీఫ్ జడ్జి రాలా. ఆయన చాలా చండశాసనుడు. రావుడు కారాపి, ఆపండి, నేను లేకుండా ఎలా మీరు ఈ ప్రైజ్ ప్రకటిస్తారన్నాడు. అందరూ షాక్ అయిపోయారు, నిలబడిపోయారు. పిలిచండి ఆ వ్యక్తిని, ఎందుకు ఇచ్చారు ఈ యొక్క బొమ్మకి ఫస్ట్ ప్రైజు, పెయింటింగ్ అన్నారు. చూశాడు, నిశ్చితంగా చూశాడు. వీడు చండశాసనుడు, ఏదో ఒకటి అనుకుంటానున్నారు వాళ్ళంతా. అతను అన్నాడు, దీనిలో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది అన్నాడు. అంత గజగజలాడిపోతూ ఉన్నారు. వాళ్ళ కాంపిటీషన్ అంతా వేస్ట్ అయిపోయిందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి సార్ అప్పుడు టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. ఈ తలుపుకి అంతా ఉంది, క్రీస్తు కళ్ళల్లో దీనత్వం ఉంది, ఎంతో కాలంగా ఎదురు చూసిన ఫీలింగ్ ఉంది. ఆ తలుపు తీస్తే లోపలికి వెళ్దాం అన్నట్టు ప్రాబ్లం ఉంది, కానీ ఆ తలుపు గడిలేదు అన్నాడు. అంతా అబ్బా గడిలేదు అన్నాడు. ఆ పెయింట్ వేసిన వ్యక్తి విశ్వాసి. ఆయన చిరునవ్వుతో ఆ బొమ్మ తీసుకుని, అయ్యా నేను కింద ఒక మాట రాసిన దాన్ని చదవండి అన్నాడు. ప్రకటన గ్రంథం 3:24 అందరూ తెలుసు. ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నేను నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తీసిన ఎడల నేను లోపలికి వస్తూ. ఈ లోకంలో తలుపులన్నిటి గడి బయట ఉంటుంది, హృదయం అనే తలుపు గడి లోపల ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత సేవ చేసినా, ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎన్ని పాటలు పాడినా, హృదయాంతరాలలో క్రీస్తును ప్రభువుగా ఆహ్వానించకుండా, మన జీవితం అనే హృదయంలో అన్ని రంగాల్లోకి ఆయన రారాజుగా ప్రతిష్ఠించకుండా ఉంటే క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ పోస్ట్పోన్ వితౌట్ ఓపెనింగ్ ద డోర్ అండ్ ఇన్వైటింగ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఇట్స్ మే బి ఫైనాన్షియల్ బడ్జెట్, ఎంటర్టైన్మెంట్, పర్సనల్ లైఫ్, సీక్రెట్ లైఫ్, థాట్ఫుల్ లైఫ్, రిలేషన్షిప్స్, సంథింగ్ విచ్ ఈజ్ హర్డిల్ టు అవర్ లైఫ్. మన జీవితంలో ఏదో దేవుడికి ఇష్టం లేదు, మనకు తెలుసు ఆ విషయం. ప్రార్థన చేయనీయకుండా చేసేది, దేవుడిని మోకరించకుండా చేసేది, దేవుడు నన్ను ఇది చూసి శబాష్ అనకుండా ఆపేది ఏదో తెలుసు. ఎంత తొందరగా మనం వదిలేసుకుని ఆయన పాదాల దగ్గర పడితే అంత మంచి. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.